సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసరికి ఒక ముఖ్యమైన విషయంతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. మన ఛానల్లో చాలామంది ఇంటర్వ్యూస్కి అయితే వెళ్తున్నారు, బట్ సెలెక్ట్ అవ్వడం లేదు. దానికి మెయిన్ కారణం ఏంటంటే మన ఇంటర్వ్యూ టైంలో ఇంటర్వ్యూరు అడిగే పాయింట్స్ మినిమం కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం. సో జస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై షుడ్ హైర్ యూ, వాట్ ఈజ్ యువర్ వీక్నెస్, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ కూడా చెప్పకపోతే ఏ రిక్రూటర్ అయినా ఎందుకు తీసుకోవాలి? సో అందుకే మన ఛానల్లో చాలామంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని హెచ్ఆర్ ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగింది. సో మీ అందరి కోసం ఒక సీరియస్గా 7 క్వశ్చన్స్ అయితే మన ఛానల్లో రిలీజ్ చేస్తాను. సో ఇవి మీకు అర్థం చేసుకుంటారా, బట్టి పడతారా, ఏం చేస్తారా అనేది సెకండరీ. బట్ అందరూ నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈ బేసిక్ క్వశ్చన్స్ కూడా తెలియకుండా ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే చాలా ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా జాబ్ రావడం అనేది చాలా కష్టం. సో అందుకే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు ఉద్యోగంలో లేదా ఇంటర్వ్యూలో నీట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలనుకుంటే ఈ 7 వీడియోలు కంటిన్యూస్గా చూడండి. మరియు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేయండి. ఈవెన్ ప్రైవేట్ సెక్టార్లోనే కాదు, ఏ సెక్టార్లో అయినా ఈ క్వశ్చన్స్ అయితే కామన్ కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో ఈరోజు ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసరికి వై షుడ్ హైర్ యూ అంటే తెలుగులో నేను నిన్ను ఎందుకు తీసుకోవాలి అనే అర్థం వస్తుందన్నమాట. సో మీరు ఒకవేళ వీడియోని ఒకసారి పాజ్ చేసుకొని ఒకసారి మీరు ఒక కంపెనీలో ఇంటర్వ్యూ అవుతుంది, మీరు ఆ పొజిషన్ సీట్లో కూర్చున్నారు, మీకు ఒక ప్రశ్న అడిగారు ఎలాంటి క్వశ్చన్, సో అప్పుడు మీరు ఎలా ఆన్సర్ చేయగలరో ఒకసారి వీడియో పాజ్ చేసుకొని చెప్పండి. నాకు తెలిసి 99% ఆఫ్ పీపుల్ బ్లాంక్ అయిపోతారు ఈ క్వశ్చన్కి. సో మీరు ఇంటర్వ్యూలో బ్లాంక్ అవ్వకుండా నీట్గా ఈజీగా సమాధానం చెప్పే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ కంగారు పడకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసరికి షేర్ యువర్ నాలెడ్జ్. ఫస్ట్ మీకు ఎందుకు తీసుకోవాలనేది షేర్ యువర్ నాలెడ్జ్. ఫస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. స్కిల్స్ రిలేటెడ్ టు దిస్ జాబ్, మీరు ఏ జాబ్కి అప్లై చేశారో దానికి ఏ స్కిల్స్ అప్లై చేసుకోవాలి, మరియు మీ కెరీర్ గోల్స్ ఏంటి, అంటే మీరు జాబ్ వచ్చిన తర్వాత మీ గోల్స్ ఏం సెట్ చేసుకుంటారు. సో ఈజీగా ఫ్రెషర్కి, ఎక్స్పీరియన్స్డ్కి అందరికీ ఉపయోగకరంగా ఒక ఎగ్జాంపుల్ ఫార్వర్డ్ చేస్తాను ఇప్పుడు వీడియోలో. ఇదే నీట్గా అర్థం చేసుకోండి, లేకపోయినా బట్టి పట్టండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంటర్వ్యూలో మాత్రం ఫ్లెక్సిబుల్గా ఆన్సర్ చెప్పండి, బట్టి పట్టినట్టు కాకుండా. సో చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద వర్డ్స్ కూడా ఉండవు, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, సార్ ఐ హ్యావ్ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్. సో వర్క్ ఎథిక్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్, ఐఎమ్ ఫాస్ట్ లెర్నర్ అండ్ వెరీ ఎంథూసియాస్టిక్ అబౌట్ దిస్ కంపెనీ అండ్ దిస్ జాబ్. సో నాకు వర్క్ ఎథిక్స్ ఉన్నాయి, అంటే వర్క్ ఎక్కువ ఉంటే ఒకలాగా ఉండడం, తక్కువ ఉంటే ఒకలాగా ఉండడం, లేట్గా రావడం, మరియు వర్క్ అయినా కమ్యూనికేట్ చేయకపోవడం, అలాంటివి ఏం లేకుండా వర్క్ ఎథిక్స్ అయితే ఉన్నాయి. వర్క్ ప్రకారంగా నడుచుకుంటాను. అదేవిధంగా ఐఎమ్ ఫాస్ట్ లెర్నర్ అండ్ వెరీ ఎంథూసియాస్టిక్ అబౌట్ దిస్ కంపెనీ అండ్ దిస్ జాబ్. ఈ జాబ్ చేయడానికి నాకు చాలా ఉత్సాహంగా ఉంది, ఈ జాబ్ చేయడానికి మరి ఈ కంపెనీలో చేయడానికి. I believe that my motivation and commitment will ensure that I quickly become a productive and value-added member of your team. నేను నా ఇంట్రెస్ట్తో, నా కమిట్మెంట్తో నేను చాలా ఫాస్ట్గా, ప్రొడక్టివ్గా వర్క్ చేస్తాను, టైం వేస్ట్ చేయకుండా. అదేవిధంగా ఒక టీంలో మెంబర్గా ఉంటాను, వాల్యూ యాడెడ్ మెంబర్ లాగా. సో వాల్యూ ఉండే మెంబర్లా ఉంటాను అంటున్నారనమాట. సో ఇలా నీట్గా చెప్పుకోండి. సో మీరు చేయకుండాల్సింది ఏంటంటే, నన్ను తీసుకోకపోతే మీరు బాధపడతారు, అలాంటి వర్డ్స్ ఏమి యూజ్ చేసుకోవద్దు. సో యూ విల్ రిగ్రెట్ ఇఫ్ యూ డోంట్ హైర్ మీ, అలాంటి వర్డ్స్ ఏమి యూజ్ చేయదు. ఇంకోటి, నేనే బెస్ట్ క్యాండిడేట్ అని కూడా చెప్పకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ట్రాక్ రికార్డ్ చెప్పండి. మీరు ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్క్స్ వచ్చినా, అదేవిధంగా మీరు బీటెక్లో మంచి పర్సంటేజ్ వచ్చినా, మీరు స్ట్రగుల్ అవుతూ సాధించింది, అలాంటి వాటి గురించి షేర్ చేయండి. షేర్ యువర్ బెస్ట్ ఇంట్రెస్ట్ అబౌట్ దిస్ జాబ్. మీరు ఒక జాబ్కి అప్లై చేశారంటే ఆ జాబ్లో మీకు ఏం నచ్చింది, మోస్ట్లీ మీరు అందులో ఏం చేయాలనుకుంటున్నారు, అది మెయిన్ పాయింట్ అవుట్ చేసి చెప్పండి. సో వై షుడ్ హైర్ యూ అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. జస్ట్ 4 లైన్స్ మాత్రం ఉంది, మీరు ఈజీగా నేర్చుకోగలరు. ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, చాలా ఈజీ, ఎంతకన్నా ఈజీగా ఎవరు చెప్పలేరు. ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఇంత సింపుల్ క్వశ్చన్ని ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలానే ఇంకా మిగిలిన 7 వీడియోస్ కూడా చూడండి, నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఈ
క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇంటర్వ్యూలో మీకు మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా శాలరీ కూడా మంచిగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ వస్తున్న జాబ్ అప్డేట్స్ ఫార్మా, ప్రైవేట్ మరియు గవర్నమెంట్ మరియు వాయిస్ ప్రాసెస్ బీపీఓ కంపెనీలోను కూడా ఇంటర్వ్యూస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం మన ఛానల్లోనే. సో మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.